యేసు ప్రభు జీవితాన్ని ప్రియ సహోదరి సహోదరులారా ఒక్కసారి గమనించండి. యేసు ప్రభు జీవితాన్ని చూసినప్పుడు నాకు వచ్చేటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న ఇదే. ఎలా బ్రతికావయ్యా? ఎలా జీవించావు? అంత ఆనందంగా, అంత ఉన్నతంగా, అంత ధైర్యంగా నీవు ఎలా బ్రతికావు నాకు అర్థం కావట్లేదు. మాకు ఇంత డబ్బు ఉన్నా, బ్రతకటానికి చక్కటి ఇల్లు ఉన్నా, వేసుకోవటానికి ఇంత మంచి దుస్తులు ఉన్నా, మాకు అనుభవించటానికి ఈ యొక్క ఆస్తిపాస్తులు ఉన్నా, సంపాదించుకోవటానికి చక్కనైనటువంటి ఉద్యోగం ఉన్నా, ఇంకా మాకు సరిపోవటం లేదు. ఎలాగైనా కానీ ఈ యొక్క ఆస్తి, ఈ యొక్క డబ్బు వస్తే బాగుండా అని చెప్పి మేము ఆలోచిస్తూ ఉంటే, ఇల్లు లేదు, ఆస్తి లేదు, ఒక ఊరిలో ఉండటం లేదు, పట్టుమని ఒక ప్రాంతంలో ఒక చిన్న గుడిసె వేసుకుని అందులో బ్రతకటం లేదు, నచ్చినటువంటి ప్రాంతానికి నడుచుకుంటా వెళ్ళి ఆ యొక్క చెట్ల కింద, సరస్సు కింద, ఇతర ఇళ్లల్లో కూర్చొని బ్రతుకుతున్నటువంటి నీవు ఎలా బ్రతికావు? అంత ధైర్యంగా ఎలా ఉన్నావు? అంత ధైర్యంగా నీ జీవితాన్ని దేవునికి ఎలా అర్పించగలిగావు? అంత సంతోషంగా నీవు పరిచర్య చేసినటువంటి సమయంలో అన్ని ప్రాంతాలకు ఎలా వెళ్ళగలిగావు? ఆస్తి లేదు అనేటువంటి భయం లేదా? నాకు డబ్బులు లేవు అనేటువంటి ఇబ్బంది నీలో లేదా? లేదా ఒక మంచి ఇల్లు కావాలి అనేటువంటి ఆశ నీకు లేదా? ఆస్తి సంపాదించుకోవాలి అనేటువంటి ఆలోచన నీకు కలగలేదా? నాకున్నటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న ఇదే ప్రియ సహోదరి సహోదరులారా.